హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఈ వీడియోలో మనకి హైదరాబాద్లో జరుగుతున్న ఆల్ ఇండియా 19th గ్రాండ్ నర్సరీ మేళాకి అయితే వెళ్తున్నాము. ఈ నర్సరీ మేళా వచ్చి జాన్ 22 నుంచి స్టార్ట్ అయ్యి 26th వరకు జరుగుతుంది. దీనికి ఎంట్రీ పాస్ వచ్చి 50 రూపీస్ పర్ హెడ్ అండ్ ఇది మనకి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతుంది. అంటే ప్రసాద్ ఐమాక్స్ కి జస్ట్ బిసైడే అనమాట. అండ్ టైమింగ్స్ ఫ్రమ్ 9 AM to 9 PM ఉంటుంది. ఇక్కడ ప్లేస్ మొత్తం కూడా గ్రీనరీతో ఫిల్ అయిపోయింది. మీరు కనుక ప్లాంట్ లవర్స్ అయితే కంపల్సరీ ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. హైదరాబాద్ లో ఇలాంటి బిగ్ నర్సరీ ఎగ్జిబిషన్స్ చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియో ఇస్ కంప్లీట్ వాక్ త్రూ ఆఫ్ నర్సరీ మేళా. ఈ వీడియోలో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఇంకా గార్డెన్ డెకోర్ కి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఈ ఫస్ట్ స్టాల్ వచ్చి గ్రో గ్రీన్ బాన్సై అనే నర్సరీ స్టాల్ ఇది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా మొక్కలతో పాటు ఈ గార్డెనింగ్ డెకోర్ కి యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. గార్డెన్ చిన్నదైనా పెద్దదైనా సరే ఇక్కడ ఎలాంటి డెకోర్ ఐటమ్స్ అన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ప్లాంటర్ పాట్స్ లో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ లో చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా. ఈ నర్సరీ మేళాకి ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ కాదు, ఆల్ ఇండియా స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టారు. చూస్తున్నారా ఈ ఆర్ట్ డెకోర్స్ ఎంత బాగున్నాయో గార్డెనింగ్ కి. అండ్ ఇంకా చిన్న చిన్న జిరాఫీ క్లే పాట్స్ ఇవి కూడా మనకి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇండోర్ ప్లాంట్స్ కి అయితే ఈ పాట్స్ చాలా బాగా సెట్ అవుతాయి. వీళ్ళ దగ్గర బోన్సాయ్ వెరైటీస్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే క్యాక్టస్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్స్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా వీళ్ళ దగ్గర మినియేచర్ ఐటమ్స్ చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్ ఉండి లాన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి టాయ్స్ అండ్ యానిమల్స్ బొమ్మలు వీటితో చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ బాన్సాయ్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఒక 70-80 years ఓల్డ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. We are near about 70 years old and it's across 1.45 lakhs above. Roots? Yeah, their roots is coming, you see. Jade plant? Jade, yeah. This is 1500 rupees. If anybody is coming through your channel, we can give you a discount also. In the purchase of 2000, you will get 10%, 15% off like that. Thank you so much. Welcome to my stall, man. Thank you. చెప్పాను కదా మినియేచర్ ఐటమ్స్ అని, ఇవన్నీ కూడా అవే. చిన్న చిన్న బాస్కెట్స్ నుంచి బర్డ్స్, ర్యాబిట్, ఫ్రాగ్స్, పికాక్స్, ట్రీస్, వాట్ నాట్ చాలా క్యూట్గా ఉన్నాయి. అన్నీ కూడా అన్ని మినియేచర్ ఐటమ్సే. ఇవి మనం ఆక్వేరియంస్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా స్టార్టింగ్ వచ్చి 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 100, 120, 150 ఆ రేంజ్లో ఉన్నాయి. ఆర్ట్ డెకర్స్కి అలాగే డిఐవై చేసే వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు కనుక నా వీడియో చూసి నర్సరీ మేళాకి విజిట్ చేసినట్లయితే ఈ స్టోర్కి వెళ్ళి నా వీడియో చూపించండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు చామంతి పూలు సీజన్ కాబట్టి మొత్తం ఏ స్టాల్లో చూసినా కూడా ఈ చామంతి పూలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా. ఈ చామంతి మొక్కలు ప్రైస్ 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఈ చామంతిలో కూడా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ చామంతిలో ఈ లావెండర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి చూడడానికి. అండ్ మనం ఆకుకూరలు కూడా సొంతంగా ఇంట్లోనే పెంచుకోవడానికి గ్రీన్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొరియాండర్, పాలకూర, ఆకుకూరలు, ఇంకా వెజిటబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్, ఇంకా వాట్ నాట్ అన్ని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఈ ఫొటోస్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ లిల్లీస్ అండ్ ఫ్లవర్స్, దుంపలు ఇవన్నీ కూడా. ఈ జాస్మిన్స్, రోజెస్, ఇంకా డిఫరెంట్ సీజనల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి.
నిజంగా ఈ ప్లాంట్ లవర్స్ వీళ్ళందరికీ మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఇది జాన్ 22 నుంచి 26 వరకు ఉంటుంది. మళ్ళీ జాన్ 29 నుంచి ఫెబ్ 2 వరకు నెక్స్ట్ వేరే నర్సరీ మేళా కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇది ఏమైనా మిస్ అయితే దాన్ని విజిట్ చేయొచ్చు. మొక్కలతో పాటు గార్డెనింగ్ టూల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్లాంటర్ పాట్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ కరణ్ నర్సరీలో అయితే రోజ్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఈ చామంతిలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఏదన్నా సరే 50 రూపీస్ నుంచి స్టార్టింగ్. వీళ్ళ దగ్గర రోజ్ ప్లాంట్స్ ఏది తీసుకున్నా మనకి 50 రూపీసే. అలాగే మందార మొక్కలు కూడా 50 రూపీస్ ఎనీ కలర్. మీరు రోజ్ ప్లాంట్స్ మందార పూలు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ కరణ్ నర్సరీలో ట్రై చేయండి. ఎందుకంటే మిగతా ప్లేసెస్లో కొంచెం ప్రైస్ ఎక్కువ రేంజ్ ఉంది. అండ్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అండ్ క్యాక్టస్ ప్లాంట్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ అండ్ ఆఫీస్ సెటప్స్ ఇలాంటి వాటిలో ఈ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. స్నేక్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, మనీ ప్లాంట్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ క్యాక్టస్లో కూడా. ఈ క్యాక్టస్ ప్లాంట్స్ ఓన్లీ డెకరేషన్కే కాదు, ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో పెట్టుకున్నా కానీ. ఇక్కడ ప్రతి స్టాల్లో సెల్లర్స్ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ ప్లాంట్ని ఎలా గ్రో చేయాలి, వాటరింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, అలాగే సన్లైట్ ఎంత ఉండాలి, ఎంతసేపు ఎండలో పెట్టాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బిగినర్స్ కూడా ఈజీగా ఇలాంటి ప్లాంట్స్ని పెంచేయచ్చు. అండ్ ఇంకా దీని పక్కనే వావ్ అనిపించేలా ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఏది చూసినా అన్నీ ఒకటే సైజులో, ఎక్కడా కూడా ఆకు అనేది కనిపించట్లేదు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చిన్న చిన్న మొగ్గలు పువ్వులతో చాలా బాగా సెట్ చేశారు. ఈ ప్లాంట్స్ మనకి సీజనల్ ప్లాంట్సే, ఇప్పుడు ఉంటాయి. కొన్ని నెలల తర్వాత ఫ్లవర్స్ అనేవి ఉండవు. మళ్ళీ కట్ చేసి ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్స్ వస్తాయంట. ఇవి ప్రైస్ వచ్చి 300 రూపీస్. అండ్ ఇంకా బిగ్ సైజ్ అయితే 400, 550 అలా ఉన్నాయి. నిజంగా ఇంటి ముందు ఒక 2 ప్లాంట్స్ అటు ఇటు పెట్టుకుంటే చాలు, ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయో కదా. మీరు కనుక ఈ నర్సరీ మేళాకి వెళ్తే మాత్రం ఈ స్టాల్ అస్సలు మిస్ అవ్వద్దు. చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ మెరూన్ కలర్ ఫ్లవర్స్ని టచ్ చేస్తే సేమ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ని టచ్ చేసినంత స్మూత్గా ఉంది. ఎల్లో అండ్ మెరూన్ ఆల్టర్నేట్ కలర్స్లో పెట్టడం వల్ల అక్కడ చూడడానికి మాత్రం చాలా బాగుంది. దీని పక్కనే ఇక్కడైతే మీకు స్పెషల్గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే యూకలిప్టస్ ఆయిల్ ఇంకా 25 డిఫరెంట్ మూలికలతో తయారు చేసిన లిక్విడ్ ఇది. యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటివి కొన్ని స్ట్రాంగ్ అరోమానే కాదు, దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. నేను స్మెల్ చూసాను, చాలా రిలాక్సింగ్ అనిపించింది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ని రెడ్యూస్ చేస్తుందంట. ఈచ్ బాటిల్ వచ్చి 300 రూపీస్ చెప్పారు. మీకు కావాలనుకుంటే ఇక్కడే ట్రై చేయండి. అంతేకాదు స్మాల్ పాట్స్లో కూడా గ్రో అయ్యే ఫ్రూట్ శాంప్లింగ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మ్యాంగో, గోవా, బనానా, ఆరెంజ్, లెమన్ ఇలాంటివన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సాప్లింగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే ఎప్పుడు చూడని క్యాక్టస్ ప్లాంట్స్ కూడా వెరైటీస్ అన్నీ కూడా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎక్కువ మెయింటెనెన్స్ లేని ఈ క్యాక్టస్ ప్లాంట్స్ అనేవి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్స్ అలాగే హోమ్ డెకర్స్ కింద కూడా యూజ్ చేస్తున్నారు. ఇది ఈచ్ ప్లాంట్ స్టార్టింగ్ వచ్చి 300 రూపీస్ నుంచి ఉన్నాయి, చిన్నదైనా సరే. ఈ క్యాక్టస్లో కూడా మనకి హ్యాంగింగ్ క్యాక్టస్ అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి చూడడానికి. ఫ్లవర్స్ లవర్స్కి అయితే ఇది మాత్రం ఒక హెవెన్ లాగే అనిపిస్తుంది. ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా, తక్కువ సన్లైట్ ఉన్నా కూడా, తక్కువ వాటర్తో కూడా బాగా ఈజీగా ఎలా వేసినా కూడా మొక్కలు వచ్చేస్తాయంట ఇవి. సో గార్డెనింగ్కి టైం లేదు, పేషెన్స్ లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి మీకోసం. సో అలాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకా మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపించింది. తులసి, అలోవెరా, ఇన్సులిన్ ప్లాంట్, అజ్వైన్ ప్లాంట్, వామాకు, ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సీజనల్ డిసీజెస్ లైక్ కోల్డ్ అండ్ కఫ్, ఫీవర్ ఇలాంటి వాటికి ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఇంట్లో ఉంటే ఈజీగా చిట్కాలు చేయొచ్చు.
స్టాల్స్లో ఇక్కడ సెల్లర్స్ కూడా చెప్తున్నారు, మనకి ఏదైనా టెర్రస్ గార్డెన్ ఆర్ బాల్కనీ గార్డెనింగ్ అనేది హెల్ప్ కావాలి అంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పర్టికులర్ పర్సన్ వచ్చి మనకి మొత్తం అంతా కూడా సెట్ చేసి నీట్గా వెళ్తారంట. అంతేకాదు మనకి మెయింటెనెన్స్కి ఎవ్రీ మంత్ రమ్మన్నా కూడా వాళ్ళు వస్తారంట. సో మీకు ఇలాంటి హెల్ప్ అయినా కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఇక్కడ చూస్తున్నారా ఆరెంజెస్, మినీ ఆరెంజెస్ ఇంట్లోనే పెంచేసుకోవచ్చు మనం. చిన్న చెట్టుకే బోల్డ్ అయిన ఆరెంజెస్ ఉన్నాయి. మనం గార్డెన్ ఆర్ టెర్రస్ మీద ఈజీగా పెంచుకోవచ్చు ఇలాంటి మొక్కలు. ఇక్కడ ప్లాంట్స్తో పాటు గార్డెనింగ్ యాక్సెసరీస్ కూడా చాలానే ఉన్నాయి. క్లే పాట్స్, సెరామిక్ పాట్స్, హ్యాంగింగ్ పాట్స్, ప్లాంటర్ పాట్స్, గార్డెనింగ్ టూల్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మొక్కలకి కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ యాక్సెసరీస్ అన్నీ కూడా మీకు దొరికేస్తాయి ఇక్కడ. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన హోమ్ని గ్రీనరీగా బాగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఐటమ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ స్టాల్లో శ్రీనివాస ఆగ్రో ప్రొడక్ట్స్ అనే స్టాల్లో మనకి అంతా కూడా ఆర్గానిక్గా దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మొక్కలకి కూడా మనకి కేర్ తీసుకున్నట్టే వాళ్ళకి కూడా తీసుకోవాలి కదా. మధ్య మధ్యలో కొంచెం పురుగులు పడుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అవన్నీ పోవడానికి ఇలా వేప పొడి, మస్టర్డ్ పౌడర్ ఇలాంటివి చాలా రకరకాల పౌడర్స్ ఉన్నాయి. అవి 20 days 1 monthకి ఒకసారి మట్టిలో కలుపుకుని వాటర్ పోస్తే మనకి ఆ పురుగులు అలాంటివి చచ్చిపోతాయంట. అలాగే పువ్వులు ఎక్కువ రావాలన్నా కూడా ఈ పౌడర్ యూజ్ అవుతుందంట. సో ఫ్రెండ్స్, ఇదే ఆల్ ఇండియా 19th గ్రాండ్ నర్సరీ మేళా ఎక్స్పీరియన్స్. మీకు కనుక ప్లాన్స్ ఇష్టమయ్యి మీ లైఫ్లో గ్రీనరీని ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ మేళానికి మాత్రం విజిట్ చేయండి. ఆర్ అట్లీస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ చూడడానికన్నా ఒకసారి విజిట్ చేయండి. ఈ నర్సింగ్ మేళా జస్ట్ షాపింగ్ కోసమే కాదు, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా కూడా అనిపించింది నాకైతే. ఈ వీడియో మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ నర్సరీ మేళాకి విజిట్ చేయాలి అనుకుంటే హియర్ ఇస్ ద కంప్లీట్ వాక్ గైడ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you again in the next video. Until then, bye bye.